హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న టాపిక్ ఏంటంటే బ్రిక్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. మరి బ్రిక్స్ గురించి మనం ఈరోజు ఎందుకు మాట్లాడుకోబోతున్నాం అంటే బ్రిక్స్ యొక్క ఎక్స్పాండ్ అవుతున్నట్టుగా అంటే విస్తరిస్తున్నట్టుగా అఫీషియల్గా స్టేట్మెంట్ ఇచ్చిందనమాట. ఇది మనకి 1 జనవరి నుంచి మనకు అప్లికేబుల్ అవుతుంది బ్రిక్స్ యొక్క ఎక్స్పాన్షన్ అనేది. ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి, బ్రిక్స్లో కొన్ని దేశాలు చేరినప్పటికీ కూడా బ్రిక్స్ అనేటువంటి పదం మాత్రం మారదు, బ్రిక్స్ లాగానే ఉంటుంది కొత్త దేశాలు వచ్చినప్పటికీ కూడా. మరొకసారి బ్రిక్స్లో జాయిన్ అయినటువంటి దేశాలు ఏంటి, అలానే ఏ కాంటినెంట్ నుంచి అంటే ఏ ఖండం నుంచి బ్రిక్స్లోకి మెంబర్ కంట్రీస్ జాయిన్ అయినాయి చూద్దాం ఒకసారి. దాని తర్వాత అసలు యాక్చువల్గా ఇండియా అనేది ఇలా బ్రిక్స్ ఎక్స్పాన్షన్ని ఇండియా పెద్దగా సపోర్ట్ చేయలేదు, ఎందుకు ఆ రీజన్ కూడా చూద్దాం. సరే, ఇవన్నీ చూసే కన్నా ముందు ఒకసారి ఈ యొక్క వీడియో కంటెంట్స్ ఏదో చూద్దాం ఒకసారి. దాని తర్వాత సిలబస్ మ్యాపింగ్. ఈ వీడియోలో మెయిన్గా వైట్ ఈజ్ న్యూస్, ఇది వార్తల్లో ఎందుకుంది మనం డిస్కస్ చేసేది, ఎందుకంటే బ్రిక్స్ అనేది ఎక్స్పాన్షన్ అనేది అవుతుంది. మీకు ఒక చిన్న క్వశ్చన్ ఇక్కడ, యాక్చువల్గా బ్రిక్స్ అంటే బ్రిక్స్ సమావేశాలు అన్నీ కూడా మనకి ఎలా జరుగుతుంటాయి? ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ సౌత్ ఆఫ్రికాలో జరిగింది 2023 బ్రిక్స్ సమావేశం. బట్ 2024 బ్రిక్స్ సమావేశం బ్రెజిల్లో జరగాలి కదా, అంటే ఇది 1 by 1 జరుగుతుంటుంది. బ్రెజిల్లో జరగాలి కదా, మరి రష్యాలో ఎందుకు జరుగుతుంది 2024 బ్రిక్స్ సమావేశం? 2024 బ్రిక్స్ సమావేశం రష్యాలో ఎందుకు జరుగుతుంది? యాక్చువల్లీ జరగాల్సింది ఎక్కడ? బ్రెజిల్లో జరగాలి. మీ రీజన్ ఏందో తెలుసుకొని కామెంట్ సెక్షన్లో ఇంక్లూడ్ చేయండి, చూద్దామా సరే ఎంతమంది రైట్ చెప్తారు. సరే, బ్రిక్స్ గురించి మనం తెలుసుకుంటాం. బ్రిక్స్ ఎప్పుడు ఏర్పడింది, ఇక బ్రిక్స్ అనేటటువంటి పదాన్ని ఎవరు, ఏ ఎకనామిస్ట్ అనే బ్రిక్స్ అనే పదాన్ని ఇచ్చిండు, ఈ బ్రిక్స్ ఏ ఆబ్జెక్టివ్తో ఏర్పడింది, అలానే బ్రిక్స్లో సభ్యత్వం పొందాలంటే అది ఎలాంటి ఆర్థిక వ్యవస్థ కలిగి ఉండాలి, అలానే బ్రిక్స్ ఎందుకు ఎక్స్పాండ్ అవ్వాలనుకుంటుంది, దాంతోపాటు ఈ బ్రిక్స్ ఎక్స్పాన్షన్లో ఉన్నటువంటి ఛాలెంజెస్, సవాళ్ళు ఏమైనా ఉన్నాయా, ఉంటేవేంది అని డిస్కస్ చేసిన తర్వాత ఓవరాల్గా మనం వే ఫార్వర్డ్ అంటే కంక్లూజన్ని మనం డిస్కస్ చేస్తాం. ఒకసారి ఫస్ట్ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే బ్రిక్స్ ఎక్స్పాన్షన్. ఇవన్నీ అర్థం కావాలంటే ఫస్ట్ మనకి బ్రిక్స్ అంటే ఏందో తెలియాలి. బ్రిక్స్ అంటే మనకి ఒక అంతర్జాతీయ ఒక ఆర్గనైజేషన్, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్, గ్రూప్ ఆఫ్ కంట్రీస్ అనమాట. ఇందులో మనకి బ్రెజిల్, బి అంటే ఆర్ రష్యా, ఐ ఇండియా, సి చైనా, ఎస్ సౌత్ ఆఫ్రికా. సౌత్ ఆఫ్రికా జాయిన్ అవ్వకముందు ఇందులో బ్రిక్ అని ఉండేది, దాని తర్వాత బ్రిక్స్ అయింది. ఇది ఫస్ట్, అంటే ఇది ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. ఓకే, ఫస్ట్ చెప్పాలంటే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్, అంతర్జాతీయ ఒక కూటమి అన్నమాట, గ్రూప్ ఆఫ్ కంట్రీస్. ఇంటర్నేషనల్ గ్రూపింగ్, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అనొచ్చు, లేదా ఇంటర్నేషనల్ గ్రూపింగ్. ఇంకా ఇంటర్నేషనల్ గ్రూపింగ్ అనేది అప్రాప్రియేట్ వర్డ్స్, ఇంటర్నేషనల్ గ్రూపింగ్. సరే, ఇది ప్రధానంగా ఇది దేన్ని సూచిస్తుంది? బ్రిక్స్ అనేది యొక్క డెవలపింగ్ ఎకానమీని సూచిస్తుంది, డెవలపింగ్ ఎకానమీని సూచిస్తుంది, డెవలపింగ్ ఎకానమీస్ బ్రిక్స్. ఓకే, ఈ బ్రిక్స్లో మీరు చూస్తే మనకి బ్రెజిల్ మనకి మెయిన్గా ఈ యొక్క సౌత్ అమెరికా కాంటినెంట్ని, సౌత్ అమెరికా కాంటినెంట్ అంటే ఖండం నుంచి, దాని తర్వాత రష్యా, అలానే ఇండియా, దాంతోపాటు చైనా. ఈ 3 దేశాలు, చైనా అండ్ ఇండియానేమో ఏషియా, రష్యానేమో ఏషియా అండ్ యూరేషియా అంటారు అనమాట. ఇది మనకి యూరప్, దాంతోపాటు ఏషియా. మరి ఆఫ్రికా నుంచి రిప్రజెంటేషన్ ఏమొచ్చింది మనకి? ఆఫ్రికా నుంచి రిప్రజెంటేషన్ మనకి సౌత్ ఆఫ్రికా. మనం టెస్ట్ మ్యాచ్ కూడా ఆడాము కదా, ఈరోజే టెస్ట్ మ్యాచ్ కూడా ఆడాము సౌత్ ఆఫ్రికాలో, ఇండియా గెలిచింది సౌత్ ఆఫ్రికా. ఓకే, ఆఫ్రికా కాంటినెంట్ నుంచి ఇది వచ్చింది. సరే, ఇప్పుడు మనం ఈజీ గుర్తుపెట్టుకోవడానికి బ్రిక్స్లో ఇప్పుడు జాయిన్ అవ్వబోతున్నటువంటి కంట్రీస్ ఏంది? సేమ్. ఫస్ట్ మనకి ఏదైనా అంటే సౌత్ అమెరికా నుంచి ఏదైనా జాయిన్ అయిందా? సౌత్ అమెరికా నుంచి ఫస్ట్ అర్జెంటీనా ఇంట్రెస్ట్ చూపెట్టింది. అర్జెంటీనా ఇంట్రెస్టెడ్ అన్నారు. కాకపోతే అర్జెంటీనాలో కొత్త ప్రెసిడెంట్ వచ్చిన తర్వాత, న్యూ ప్రెసిడెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు నాట్ డిసైడెడ్ టు జాయిన్. అంటే ఇప్పుడు వాళ్ళు ఫస్ట్ వాళ్ళ ఎకానమీని, వాళ్ళ ఆర్థిక వ్యవస్థని సెట్ చేసుకుందాం అనుకున్నారు, జాయిన్ అవ్వలేదు. మరి అర్జెంటీనాకి ఎన్నిక కాబడినటువంటి నూతన ప్రధాని అంటే న్యూ ప్రెసిడెంట్ ఎవరు, మీరు ఆన్సర్ చేయండి. ఇది సో ఇప్పుడు మనకి సౌత్ అమెరికా, దక్షిణ అమెరికా నుంచి ఏ కంట్రీ కూడా జాయిన్ అవ్వలేదు. ఓకే, నెక్స్ట్ మరి ఏషియా నుంచి ప్రధానంగా మిడిల్ ఈస్ట్ అంటే మధ్య ఆసియా నుంచి మన కొన్ని కంట్రీస్ జాయిన్ అయినాయి, మధ్య ఆసియా నుంచి. ఓకే, ఏ కంట్రీస్ మనకి ఇక్కడ, ఏ కంట్రీ చూస్తే మీకు ఇరాన్, దాంతోపాటు సౌదీ అరేబియా, అలానే యుఏఈ. ఇవి 3 కూడా మనకి
మిడిల్ ఈస్ట్ మధ్య ఆసియా నుంచి జాయిన్ అయినటువంటి దేశాలు. నెక్స్ట్ ఆఫ్రికా నుంచి కూడా మనకి 2 దేశాలు జాయిన్ అయినాయి మనకి, ఇథియోపియా దాంతోపాటు ఈజిప్ట్ 2 దేశాలు జాయిన్ అయినాయి. అంటే మనకి ఎక్కువ ఇప్పుడు కొత్తగా జాయిన్ అయినటువంటి 5 దేశాలు ఆఫ్రికా నుంచి 2, ఓకే. అంటే సౌత్ ఆఫ్రికాకి సపోర్ట్ ఉంటాయి ఇవి జనరల్గా ఎప్పుడైనా మీటింగ్లలో. ఇరాన్, సౌదీ అరేబియా, యుఏఈ ఇవి మనకి ఇరాన్ని ఈ మధ్యలో చైనా వైపు తిప్పుకోవడం ట్రై చేస్తున్నటువంటి సందర్భం. సౌదీ అరేబియా, యుఏఈ మనకి సపోర్ట్ ఉంటుంది అనుకోండి ఇండియాకి. యాక్చువల్లీ పాకిస్తాన్ కూడా ఫుల్ టైం మెంబర్షిప్ కావాలని ట్రై చేశారు, కాకపోతే పెద్ద వర్కౌట్ అవ్వలేదు అనుకోండి. ఎందుకంటే పాకిస్తాన్ వాళ్ళ వరకే ఇప్పుడు సరిగా లేదు, ఇప్పుడు ఇందులో జాయిన్ అయి పెద్దగా కంట్రిబ్యూట్ చేసేదేం లేదు. ప్లస్ ఇది కూడా మనకి సార్క్ ఎట్లుందో పాకిస్తాన్ వల్ల ఇది కూడా దాన్ని తయారైపోతుంది. అందుకోసం ఇప్పుడు మనం సార్క్ వద్దనుకొని ఈ మధ్య మనం బిమ్స్టెక్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాం, మీకు ఐడియా ఉండాలి. సరే, ఇక్కడ చూస్తే మీకు అబ్జర్వ్ చేస్తే ఇథియోపియా అనేది మనకి హార్న్ ఆఫ్ ఆఫ్రికాలో కూడా ఒక పార్ట్. మీకు హార్న్ ఆఫ్ ఆఫ్రికా అని చాలాసార్లు క్లాస్లో చెప్పిన ఐఆర్ క్లాస్లో. హార్న్ ఆఫ్ ఆఫ్రికాలో మనకి ఏమేమి ఉంటాయి, మనకి సొమాలియా ఉంటుంది, దాంతోపాటు ఇథియోపియా, ఎరిత్రియా, దాంతోపాటు జిబౌటి, ఈ 4 దేశాలు ఉంటాయి హార్న్ ఆఫ్ ఆఫ్రికాలో, ఓకే. సరే, ఇప్పుడు మనకి ఏ దేశాలు ఏ కాంటినెంట్ నుంచి యాడ్ అవుతున్నాయి అర్థమైంది కదా. ఇప్పుడు ఒకసారి ఫర్దర్గా మనకి మనకి స్టాండర్డ్ నోట్స్ ఒకసారి మనం చెక్ చేద్దాం. ఇది మనకి ఇంపార్టెంట్ యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్ అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సరే, కొత్తగా జాయిన్ అవుతున్నటువంటి కంట్రీస్ ఆల్రెడీ నేను చెప్పాను, ఈజిప్ట్, ఇథియోపియా, అలానే ఇరాన్, సౌదీ అరేబియా, యుఏఈ వీటికి ఫుల్ టైం మెంబర్షిప్ ఇచ్చారు. పేరు మాత్రం బ్రిక్సే ఉంటుంది, వెరీ వెరీ ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి. సరే, ఇది మనకి 15th బ్రిక్స్ సమ్మిట్ 2022లో డిసైడ్ అయిపోయినాం మనం బ్రిక్స్ని ఎక్స్పాండ్ చేద్దామని చెప్పేసి. ఎప్పటి నుంచి, జనవరి 1 నుంచి ఎక్స్పాండ్ అయిపోతున్నట్టుగా డిసైడ్ అయ్యాం. ఒరిజినల్గా 6 కంట్రీస్ యాడ్ అయి ఉండాల్సింది, కాకపోతే అర్జెంటీనా కొన్ని కారణాల వల్ల ఇప్పుడు బ్రిక్స్లో జాయిన్ అవ్వట్లేదని చెప్పేసి ప్రకటించడం జరిగింది. 15th బ్రిక్స్ సమ్మిట్ అనేది మనకి ఆగస్ట్ 22 నుంచి 24 జోహాన్స్బర్గ్, సౌత్ ఆఫ్రికాలో జరిగింది 2023. దాని థీమ్ ఏంది మనకి, బ్రిక్స్ అండ్ ఆఫ్రికా పార్ట్నర్షిప్ ఫర్ మ్యూచువల్లీ యాక్సిలరేటెడ్ గ్రోత్, సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఇంక్లూజివ్ మల్టీలాటరలిజం. ఇది మనకి థీమ్ వచ్చేసి, అంటే ఒక సుస్థిర అభివృద్ధి, అలానే ఒక ఆర్థిక ప్రగతిని వేగవంతం చేయాలి, దాంతోపాటు అందరికీ సమ్మిళితమైనటువంటి వృద్ధి అనేది బ్రిక్స్ యొక్క థీమ్. మనకి బ్రిక్స్ ఎప్పుడు ఏర్పడింది, మనకి 2009లో ఏర్పడింది. బ్రిక్స్ యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి షాంఘై. అలానే బ్రిక్స్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క ఏవైతే ఎమర్జింగ్ ఎకానమీస్ అంటే ఏవైతే కనుక ఎదుగుతున్నటువంటి ఎకానమీస్, ఆర్థిక వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో వాటికి బ్రిక్స్లో మెంబర్షిప్ ఇచ్చారు, అదే మెంబర్షిప్ తీసుకోవడం జరిగింది. యాక్చువల్గా బ్రిక్స్ అనేది వెస్టర్న్ డామినేషన్ని కౌంటర్ చేయడానికి. ఇప్పుడు మీరు చూస్తే కనుక G7 కంట్రీస్ చూస్తే ఓన్లీ డెవలప్డ్ కంట్రీస్ మాత్రమే వాళ్ళ మెంబర్షిప్ ఇచ్చుకుంటారు, వాళ్ళు మాత్రమే మీటింగ్లు పెట్టుకుంటారు. అప్పుడప్పుడు కొన్ని సందర్భాలలో వేరే దేశాలు ఫీల్ అయితే అని చెప్పేసి మనం ఇన్వైట్ కూడా చేస్తుంటారు. లాస్ట్ టైం మనల్ని ఇన్వైట్ చేశారు. బై ది వే, ఈసారి G7 సమావేశం ఎక్కడ జరగబోతుంది మీరు ఆన్సర్ చేయండి, ఓకే. సరే, ఆరిజిన్ మరి బ్రిక్ అనేటటువంటి పదాన్ని కాయిన్ చేసింది బ్రిటిష్ ఎకానమిస్ట్ జిమ్ ఓనీల్. చైర్మన్షిప్ అనేది మనకి ఆల్ఫాబెట్ వైజ్ వస్తుంటుంది. యాక్చువల్గా ఈసారి మనకి బ్రెజిల్ రావాల్సింది, మనకి రష్యాకి ఇచ్చారు. ఎందుకంటే బ్రెజిల్ ఆల్రెడీ ఈసారి G20 సమావేశాన్ని కూడా వాళ్ళు హోస్ట్ చేయబోతున్నారు. G20 సమావేశము, బ్రిక్స్ సమావేశం అంటే ఏర్పాట్లు వేసుకోవడం కొద్దిగా మాకు కష్టమవుతుందని చెప్పేసి వాళ్ళ వల్ల కాదంటే రష్యా వాళ్ళు మేము చేస్తామని చెప్పారు. మరి బ్రిక్స్ యొక్క ప్రాముఖ్యత ఏంది, మీరు బ్రిక్స్ దేశాలను చూసినట్టయితే కనుక ప్రపంచ పాపులేషన్లో బ్రిక్స్ 41%, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి జీడిపిలో బ్రిక్స్ దేశాల కంట్రిబ్యూషన్ 24%, అలానే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వాణిజ్యంలో బ్రిక్స్ దేశాల యొక్క వాటా 16%. బై 2028 ఈ యొక్క బ్రిక్స్ దేశాల యొక్క పార్టిసిపేషన్ అనేది ఇంకా పెరిగే అవకాశమే ఉంది. అంటే బ్రిక్స్ దేశాల యొక్క కంట్రిబ్యూషన్ని మనమంత తేలిగ్గా కొట్టిపారేయడానికి వెళ్ళలేదు. అంటే బ్రిక్స్ యొక్క ప్రాముఖ్యత ఏందో మనకి అర్థమవుతుంది ప్రపంచవ్యాప్తంగా. మరి బ్రిక్స్ దేశాలు ఇప్పటి వరకు ప్రారంభించినటువంటి కొన్ని ఈ యొక్క ఇనిషియేటివ్స్ అంటే కొన్ని తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏంటో చూద్దాం. ఈ యొక్క బ్రిక్స్ దేశాలు ఫస్ట్ తమలో తాము సహాయం చేసుకోవడానికి అని చెప్పేసి ఒక ఆర్థిక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాయి. దాని పేరు బ్రిక్స్ బ్యాంక్ లేదా న్యూ డెవలప్మెంట్ బ్యాంక్, NDB, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. అలానే కంటింజెంట్ రిజర్వ్ అరేంజ్మెంట్స్, ఫినాన్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో అత్యవసర పరిస్థితుల్లో హెల్ప్ చేసుకోవడానికి. దాంతోపాటు మనకి రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ బ్రిక్స్ దేశాలకు ఉపయోగపడే విధంగా, దాంతోపాటు కస్టమ్స్ అగ్రిమెంట్స్ అంటే ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్కి సంబంధించి ఇలాంటి కొన్ని ఇనిషియేటివ్స్ మనం ఒక బ్రిక్స్ దేశాలు తీసుకోవడం జరిగింది. అలానే న్యూ ఇనిషియేటివ్ మనకి బ్రిక్స్ దేశాలు తమలో తాము అంటే ఈ యొక్క బ్రిక్స్ దేశాలు డాలర్ పైన డిపెండ్ అవ్వకుండా ఈ యొక్క కొత్తగా ఒక కరెన్సీని ఏర్పాటు చేసుకునేటటువంటి ఆలోచనలో కూడా బ్రిక్స్ దేశాలు ఉన్నాయి. ఇక్కడ మీకు ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఈ బ్రిక్స్లో జాయిన్ అయినటువంటి ఇరాన్ ఏదైతే ఉందో ఈ ఇరాన్ అనేది రీసెంట్గా మనకి SCO షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో కూడా జాయిన్ అయింది లాస్ట్ SCO సమ్మిట్లో, ఓకే. సరే, మరి బ్రిక్స్ సమ్మిట్ అనేది మనకి 2009 నుంచి మనం యాన్యువల్గా దీన్ని కొనసాగిస్తున్నాం.
13th బ్రిక్స్ సమ్మిట్ మన ఇండియా 2021 కోవిడ్ వల్ల అది మనకు వర్చువల్గానే జరిగింది. 2021 బ్రిక్స్ సమ్మిట్ అనేది అప్పుడు ఉన్నటువంటి థీమ్ ఏంది అనేది ఇక్కడ నేను మీకు ఆల్రెడీ ఇంక్లూడ్ చేశాను. 2021 యొక్క థీము బ్రిక్స్ ఎక్స్పాన్షన్. చాలా దేశాలు కూడా మన యొక్క బ్రిక్స్లో జాయిన్ అవ్వడానికి సిద్ధం వ్యక్తం చేసినాయి. కాకపోతే బ్రిక్స్ మెంబర్షిప్ అనేది ఎలా ఇస్తారంటే బ్రిక్స్లో ఆల్రెడీ ఉన్నటువంటి సభ్య దేశాలన్నీ కూడా ఒప్పుకోవాలన్నమాట యునానిమస్గా. అప్పుడే కొత్త దేశానికి మెంబర్షిప్ అనేది ఇస్తాం మనం. చాలా దేశాలు ఇంట్రెస్ట్ చూపెట్టినప్పటికీ కూడా బ్రిక్స్లో మెంబర్షిప్ ఇవ్వాలంటే మనం కొన్ని క్రైటీరియా అనేది ఫుల్ఫిల్ చేయాలి ఆ కంట్రీ. ఆ క్రైటీరియా ఏందో కూడా మనం చూద్దాం ఒకసారి. ఎలిజిబిలిటీ అంటే ఒక పర్టికులర్ ఎలిజిబిలిటీ అంటే ఏం లేనప్పటికీ కూడా జనరల్గా బ్రిక్స్లో ఏదైనా కంట్రీని యాడ్ చేసుకునే ముందు ఏం చూస్తామంటే ఆ కంట్రీ యొక్క ఎకనామిక్ సైజ్. ఆ ఎకానమీ అనేది సుమారుగా 400 బిలియన్ జీడిపి లేదా అంతకన్నా ఎక్కువ జీడిపి ఉన్నాయి. దాంతోపాటు ఆ దేశం అనేది బ్రిక్స్ దేశాలతో అట్లీస్ట్ ఒక $50 బిలియన్ల ట్రేడ్ ఉండాలి. దాంతోపాటు అది ఎమర్జింగ్ ఎకానమీ అంటే ఆ దేశంలో ఇండస్ట్రియలైజేషన్ ఎంకరేజ్ చేయడం కానీ, అలానే లిబరలైజేషన్ పాలసీస్ని ఎంకరేజ్ చేయడం కానీ, అలానే ఇంటర్నేషనల్ ట్రేడ్ని ఎంకరేజ్ చేయడం కానీ ఇలాంటి వ్యవస్థ అనేది ఆ దేశాలలో ఉండాలి. దాంతోపాటు ఆ దేశాలలో పొలిటికల్ స్టెబిలిటీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సివిల్ వార్ అంటే అంతర్యుద్ధం లాంటివి లేకుండా ఉండాలన్నమాట. అలానే ఈ యొక్క ఎగ్జిస్టింగ్ బ్రిక్స్ దేశాలతోని ఆ దేశం మంచి డిప్లొమాటిక్ రిలేషన్స్ అంటే దౌత్యపరమైనటువంటి సంబంధాలను కూడా కలిగి ఉండాలి. అలానే బ్రిక్స్లో మెంబర్షిప్ మీకు ఇందాక చెప్పినట్టు మ్యూచువల్ కన్సెంట్ అంటే బ్రిక్స్లో ఆల్రెడీ ఉన్నటువంటి మెంబర్ కంట్రీస్ యొక్క అగ్రి అయిన తర్వాత కొత్త దేశానికి మెంబర్షిప్ అనేది ఇస్తారు. నో డౌట్ అందులో. ఇండియా ఏంది అసలు యాక్చువల్లీ ఇండియా అనేది బ్రిక్స్ ఎక్స్పాన్షన్కి అంతగా సానుకూలతను వ్యక్తం చేయలేదు. ఎందుకు రీజన్ ఏంటంటే ఇక్కడ ఈ యొక్క బ్రిక్స్ ఎక్స్పాన్షన్ వెనకాల చైనా యొక్క దురుద్దేశం ఏమైనా ఉందా అని భారతదేశం యొక్క అనుమానం అనమాట. అంటే చైనా తన యొక్క ఇన్ఫ్లుయెన్స్ని బ్రిక్స్లో పెంచుకోవడానికి తనకు అనుకూలంగా ఉన్నటువంటి దేశాల యొక్క మెంబర్షిప్ని ప్రోత్సహిస్తుందా అని భారతదేశం యొక్క డౌట్స్. ఆ కాంటెక్స్లోనే ఈవెన్ పాకిస్తాన్ని కూడా ఎంకరేజ్ చేసిందా ఈ యొక్క బ్రిక్స్ పర్మనెంట్ మెంబర్షిప్ కోసం అని చెప్పేసి యొక్క ఇండియా ఎక్స్ప్రెస్ చేస్తున్నటువంటి కన్సర్న్. మరి ఏమైనప్పటికీ చైనా ఎలా ఇన్ఫ్లుయెన్స్ ఇస్తుంది అని మీకు ఇందాక చెప్పినట్టు ఎక్స్పాన్షన్ అంటే కొత్త సభ్య దేశాన్ని ప్రోత్సహించడం ద్వారా, దాంతోపాటు తన యొక్క డిప్లొమాటిక్ స్ట్రాటజీ ద్వారా. మీరు గుర్తుపెట్టుకుంటే రీసెంట్గా చైనా ఏం చేసిందంటే ఈ యొక్క ఇరాన్ అండ్ సౌదీ అరేబియా వీళ్ళ మధ్యలో కూడా మళ్ళీ అంటే వీళ్ళ మధ్యలో సంబంధాలు నార్మల్ అయ్యేటట్టు కూడా వీళ్ళ మధ్యలో ఒప్పందం కుదిరేట విషయంలో చైనా ప్రముఖ పాత్ర పోషించింది. యాక్చువల్లీ మొన్నటి వరకు ఇరాన్కి సౌదీ అరేబియాకి మధ్యలో డిప్లొమాటిక్ రిలేషన్ అంటే దౌత్యపరమైనటువంటి సంబంధాలు ఉండేవి కాదు. మొన్న చైనా మీడియేట్ చేయడం వల్ల ఈ యొక్క డిప్లొమాటిక్ రిలేషన్స్ అనేవి మళ్ళీ కూడా స్టార్ట్ అయినాయి అనమాట. అలానే చైనా ఈ యొక్క వెస్టర్న్ డామినెన్స్ని యొక్క ఓవర్కమ్ చేయడానికి బ్రిక్స్ని సాధారణంగా వాడుకుంటుంది అన్నటువంటి మనం విషయాన్ని కూడా చెప్పొచ్చు. ఈ యొక్క ఎక్స్పాన్షన్ ఎందుకు కావాలి? ఎందుకంటే ఒకప్పుడు ఈ యొక్క బ్రిక్స్ దేశాల యొక్క స్ట్రెంత్ అనేది ఇప్పుడు లేదు. ఓకే, ఎస్పెషల్గా మనకి 2009లో ఉన్నటువంటి కండిషన్స్ అనేవి ఇప్పుడు లేవు. సెకండ్, బ్రిక్స్ దేశాల్లో ఉన్నటువంటి మేజర్ ఎకానమీస్ అయినటువంటి చైనా, రష్యా అనేవి కొద్దిగా వెనుకబడ్డే ఎకానమీ వైజ్. అలానే చైనాకి వెస్టర్న్ కంట్రీస్ చాలా ప్రముఖమైనటువంటి స్టాండ్ అంటే వ్యతిరేకంగా స్టాండ్ తీసుకుంటున్నారు. ఈ సందర్భంలో బ్రిక్స్ అనేది ఎక్స్పాండ్ అయితే అప్పుడు ఆ బ్రిక్స్ని నిలువరించడం అనేది కొద్దిగా కష్టమవుతుంది. కాబట్టి బ్రిక్స్ ఎక్స్పాండ్ చేసుకోవడం ఎంతో అవసరమైనటువంటి అంశం అని మనం చెప్పుకోవచ్చు. ఇందులో ఛాలెంజెస్ ఏముంటాయి? ఇప్పటి వరకు ఆల్రెడీ బ్రిక్స్ ఏర్పాటు చేసుకున్నటువంటి న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ పెద్దగా పురోగతిని సాధించలేదు. అలానే బ్రిక్స్ అనేది ఒక కామన్ అండర్స్టాండింగ్ని వేరియస్ ఇష్యూస్ పైన తీసుకురావడంలో విఫలమైందని కూడా మనం చెప్పొచ్చు. ఇంపార్టెన్స్ ఆఫ్ బ్రిక్స్ ఫర్ ఇండియా. ఎందుకు ఇండియాకి ఇంపార్టెన్స్? మన ఇండియా టెర్రరిజం పైన పోరాటం విషయంలో కానీ, మనకు జియో పాలిటిక్స్ అంటే ఈ మన భారతదేశ ప్రాంతం అంటే ఆసియా ప్రాంతంలో మన ఇన్ఫ్లుయెన్స్ పెరగడానికి కూడా మన ఫ్రెండ్లీ కంట్రీస్ కొన్ని జాయిన్ అయినాయి బ్రిక్స్లో. దాంతోపాటు అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల యొక్క వాయిస్ ఏదైతే ఉందో వాళ్ళ యొక్క మాటని ప్రపంచవ్యాప్తంగా వాళ్ళ యొక్క ప్రతిపాదనను ముందుంచడంలో కూడా బ్రిక్స్ ఎంతగానో తోడ్పడుతుందని కూడా మనం చెప్పొచ్చు. మీకు గుర్తుంటే కనుక బ్రిక్స్ దేశాల్లో చాలా దేశాలు కూడా మనకి గ్లోబల్ సౌత్లో ఉన్నటువంటి దేశాలే. నేను గ్లోబల్ సౌత్, గ్లోబల్ నార్త్ అని వేరే సందర్భాల్లో చెప్పాను. ఓకే, గ్లోబల్ సౌత్ అంటే అభివృద్ధి చెందని లేదా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు అని చెప్పేసి. ఛాలెంజెస్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. వే ఫార్వర్డ్ ఏంది? ఈ యొక్క మల్టీ గ్రూపింగ్స్ ఇలాంటి గ్రూపింగ్స్ ఏవైతే ఉన్నాయో ఈ గ్రూపుల్లో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా కలిసికట్టుగా ఈ యొక్క తీవ్రవాదం లాంటి సమస్యలపైన పోరాడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని మనం చెప్పొచ్చు. అలానే ఈ యొక్క బ్రిక్స్ దేశాల మధ్యలో పీపుల్ టు పీపుల్ కోఆపరేషన్ని ఇంప్రూవ్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సరే, మనం వీడియో చివరిలోకి వచ్చేసాం కాబట్టి నిన్నటి వీడియోలో మనం డిస్కస్ చేసినటువంటి క్వశ్చన్ ఏంటి? గ్లోబల్ ఫినాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ ప్రిపేర్డ్ బై ఎవరు ప్రిపేర్ చేస్తారు దీన్ని? IMF, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ మనకు ప్రిపేర్ చేస్తుంటారు. నెక్స్ట్ ఈరోజు క్వశ్చన్ ఎంతో చూద్దాం.
టుడేస్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఈ రెండు స్టేట్మెంట్స్ జాగ్రత్తగా చదివి రైట్ ఆన్సర్ ఏంది అనేది, కరెక్ట్ ఆన్సర్ ఇన్కరెక్ట్ కాదు ఇక్కడ, కరెక్ట్ ఆన్సర్ ఏంది అనేది మీరు పిక్ చేయండి. అలానే మెయిన్స్ క్వశ్చన్. క్రిటికల్లీ ఎగ్జామైన్ ద ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ బ్రిక్స్. బ్రిక్స్ యొక్క ఎయిమ్స్ ఆబ్జెక్టివ్స్ ఏంటి? వాట్ ఇంపార్టెన్స్ డస్ ఇట్ హోల్డ్ ఫర్ ఇండియా? బ్రిక్స్ భారతదేశానికి ఎందుకు ముఖ్యం? ఇది మెయిన్స్ క్వశ్చన్. సరే, మరి మన వీడియో చివరిలోకి వచ్చేసాం కాబట్టి ఈ వీడియోలో మెయిన్గా మనం చర్చించినటువంటి అంశాలు ఏంది? బ్రిక్స్ యొక్క ఎక్స్పాన్షన్, ఏ ఖండం నుంచి ఏ దేశం అనేది బ్రిక్స్లో యాడ్ అవుతుంది, బ్రిక్స్ యొక్క ఉద్దేశాలు ఏంది, బ్రిక్స్ తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏంది, బ్రిక్స్ ఎక్స్పాన్షన్కి ఇండియా అనేది ఎంతకంత ఫేవరబుల్గా లేదు, బ్రిక్స్ ఎదుర్కొంటున్నటువంటి ఛాలెంజెస్ ఏంది, ఇప్పుడు ఎందుకు బ్రిక్స్ అనేది ఎక్స్పాండ్ కావాలి, ఇలాంటి అంశాలన్నీ కూడా మనం డిస్కస్ చేస్తాం. దాంతోపాటు వే ఫార్వర్డ్స్ ఎలా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి. ఇది స్టూడెంట్స్ మనకు ఓవరాల్గా బ్రిక్స్ ఎక్స్పాన్షన్ అన్న టాపిక్ సంబంధించినటువంటి సమగ్రమైన విశ్లేషణ.